సో కమింగ్ బ్యాక్ టు ద బిగ్ థింగ్, సో 5th September రిలీజ్ అయింది. సో ఐ నో ద జర్నీ ఆల్సో. నాకేమనిపిస్తుంది అంటే హోల్ యూనివర్స్ రూట్స్ టు సంథింగ్ అని. ఎందుకంటే వాట్ ఐ రెడ్ ఈస్ ఫస్ట్ ఓటీటీకి వెళ్ళే ప్రాజెక్ట్ సడన్ గా థియేటర్కి వెళ్ళని కొన్ని లైక్ నాట్ రూమర్స్ వర్ దేర్ అవుట్ సైడ్. ఈవెన్ ఈటీవీ ఇన్సైడ్ టీమ్ ఉంటారు కదా, ఈవెన్ దే డింట్ బిలీవ్ దట్ ఇట్ వుడ్ బి ఎ థియేటర్ రిలీజ్. కొంతమంది వి పిచ్డ్ ఇట్ యాజ్ ఎ థియేటర్ ఫిల్మ్. Mowgli was very much adamant about theatre release. Aditya was very much adamant about theatre release. నాకేందంటే సినిమా వస్తే చాలు, వాట్ ఎవర్ కమ్స్ మై వే ఇస్ బోనస్. ట్రూ ఓకే, ట్రూ. నాకు అదే ఉండే, బికాజ్ ఇట్స్ మై ఫస్ట్ ఫిల్మ్. కరెక్ట్, ఫస్ట్ ఫిల్మే థియేటర్కి వెళ్తాం అనేది బిగ్ థింగ్. నాకు ఓటీటీకి వచ్చిన చాలు, గోయింగ్ బై ది టుడేస్ రైట్ ఇప్పుడున్న ట్రెండ్కి. సో ఈటీవీ నితిన్ అన్న కానీ సాయి అన్న కానీ ద బోత్ హెడ్స్ దే ఫెల్ట్ ఇట్స్ అ థియేటర్ ఫిల్మ్. They were very much confident about the our content on script, and then when it got translated, daily footage చూసారు కదా సార్, ఆన్లైన్ ఫుటేజ్, they felt happy. మాకు ఎప్పుడు కంప్లైంట్స్ లేకుండా థియేటర్ ఫిల్మ్ లా లేదు అన్న కంప్లైంట్ ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. దే నెవర్ రేజ్ దట్. సో ఇట్ మా ఓన్లీ దోస్ బోత్, వాళ్ళిద్దరు మేము ముగ్గురం, వీ నో దిస్ ఈస్ గోయింగ్ టు బి థియేటర్ రిలీజ్. తర్వాత లోపల అందరూ ఇప్పటికి ఎప్పుడు ఈటీవీ చేయలేదు. ఈటీవీ కానీ ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్ డిడ్ ఇట్. కరెక్ట్. ఐ థింక్ ఎప్పుడు ప్రైమ్ దే కొలాబరేటెడ్ విత్ రామ్ సేతు సినిమాకి ప్రైమ్ వాజ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. ఇట్ రిలీజ్ ఇన్ థియేటర్స్. కరెక్ట్. తర్వాత ఓటీటీకి వచ్చింది. తప్పితే ఆ మోడల్ ఎప్పుడు లేకుండే, ఓటీటీ ప్లాట్ఫామ్ మేకింగ్ ఎ ఫిల్మ్ ఫర్ థియేటర్. సో ఇట్స్ నాట్ దేర్ మిస్టేక్. సో వీ ఆల్వేస్, అంటే వాళ్ళ మధ్యలో ఆలోచించారు కూడా, ఈటీవీ విన్ లోగో పడితే ఎక్కడ థియేటర్ కాదు ఓటీటీ అనుకుంటారా, వాట్ డూ వీ డూ అని. సో సినిమా అయింది, ఇంకా పూర్తిగా షూట్ కూడా కాలేదు, 90% షూట్ అప్పుడే వి షోడ్ ఇట్ టు వంశీ నందిపాటి గారు అండ్ ఆల్సో బన్నీవాస్ గారు. వాళ్ళు రఫ్ కాపీ చూసే ఈవెన్ బిఫోర్ ద ఫైనల్ కట్ దే వర్ ఆల్మోస్ట్ లైక్ ఫైనల్ కట్ నేను తప్పితే ఎవరు చూడలేదు సార్. ఎక్సలెంట్. 5th రిలీజ్, 4th రోజు నైట్ ఈవినింగ్ పెయిడ్ ప్రీమియర్స్. నేను 4th రోజు మధ్యాహ్నం మార్నింగ్ 9 o'clock to 11 o'clock చూశాను ఫైనల్ అవుట్పుట్. అప్పటికి ఎవరు చూడలేదు ఫైనల్ అవుట్పుట్. యుఎస్ కాపీ కూడా హాఫ్ బేక్డ్ వెళ్ళింది. మీకు జనాలు తెలియదు కానీ ఐ నో ద ఫ్లాస్ ఇన్ యూఎస్ కాపీ. నో ఐ హావ్ సీన్ ట్విట్టర్ లో ఏమన్నా లైక్ మార్క్ సీన్స్ ఏమన్నా కట్ చేసారా, వాళ్ళకి ఏమన్నా ఎక్స్ట్రా చేసారా, ఒకటి ఎడిటెడ్ సీన్ ఉంది, వాళ్ళకి ఎన్క్రెడిట్ సీన్ ఉంటుంది. గాట్ ఇట్. సో సి యాక్టర్ అయిదాం అనుకున్నావా, లేకపోతే లేట్గా రియలైజ్ అవ్వా, ఓవరాల్గా యువర్ అట్రాక్టెడ్ టు సినిమా, అది నీకు కాన్షియస్గా స్కూల్ నుంచే ఉంది. సో వాట్ ఆర్ యువర్ ఎర్లీ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ సినిమా? అంటే లైక్ నాకు తెలిసి మీకు హిందీ మూవీ ఎక్స్పోజర్ కూడా ఎక్కువ ఉంది, ఎందుకంటే నీ షహజాదే రెఫరెన్స్. అసలు ఆ ఫ్యాసినేషన్ ఏంటి, లైక్ నీ రియల్ లైఫ్ ఫ్యాసినేషనా? సో వన్ థింగ్ నాకు ఎర్లీ లైఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే సార్, ఫస్ట్ చూసిన సినిమా మురారి. I'm a huge fan of Mahesh Babu from them. And then I watched Narasimha in theater. TV. Okay. Narasimha, yes. అప్పటికే పుట్టినట్టు. Yes. బట్ మురారి చూసినప్పుడు నాకు ఆ మ్యూజిక్ చాలా ఇష్టం. బంగారు కళ్ళబుచ్చం, ఆల్ సాంగ్స్. నేను మొన్న రీసెంట్ రిలీజ్ చూసినా కూడా మురారిలో ఉన్న క్రాఫ్ట్ ఈ మధ్యకాలంలో ఏ ఫ్యామిలీ సినిమాలో ఉండదు. ఐ వుడ్ సే అప్పుడు ఒక కోకోనట్ ట్రీ చూపించే విధానం నుంచి మొదలు పెడితే స్క్రీన్ రైటింగ్ లో గెట్స్ డౌన్ ఫ్రమ్ ద వెహికల్, స్క్రీన్ రైటింగ్ లో ది బెస్ట్ ఫిల్మ్ అది. అంటే ఆ సినిమా మనకి ఫస్ట్ నుంచి హుక్ ఏంటది, సినిమాలో కాన్ఫ్లిక్ట్ మనకి జనరల్గా 10% ఆఫ్ యువర్ ఫిలిం పీపుల్ మనకి హీరో వరల్డ్ ఏంటి, ఎంగేజ్మెంట్ ఉండాలి. కరెక్ట్. హీరోకి ఏదో విధంగా కనెక్ట్ అవ్వాలనేది స్క్రీన్ రైటింగ్ ఫార్ములా. మనకి ఫార్ములాలో ఉన్నది ఏంటంటే బేసిక్స్లో 10% ఆఫ్ ద ఫిల్మ్ యూ షుడ్ షో హిస్ ఎన్విరాన్మెంట్, వారి పెరిగిన ఎన్విరాన్మెంటో లేకపోతే వారి మెంటాలిటీ ఏంటి, ఆడియన్స్ కూడా వారికి రూట్ అవ్వాలి, ఎంపథైజ్ అవ్వాలి, వాళ్ళకి మీరు ట్రాన్స్పోర్ట్ అవ్వాలి, హీరో కనెక్ట్ అవ్వాలి. హీరో జర్నీ నువ్వు 2.5 గంటలు హీరో నీ చేయి పట్టుకొని తీసుకెళ్తాడు ఆ సినిమాలో. సో వారి జర్నీ నీకు అర్థం కావాలంటే వారికి కనెక్ట్ అవ్వాలి ఫస్ట్. మురారి సినిమాలో ఓపెనింగ్ సీన్ వాళ్ళ యాన్సిస్టర్స్ చనిపోతూ ఉంటారు. నెక్స్ట్ ఎవరు చనిపోయేది అంటే హీరో ఎంట్రీ. నటరాజు. ఎవ్రీబడి నో ఇన్ ద థియేటర్ హీరో ఇస్ గోయింగ్ టు డై బికాస్ ఆఫ్ ద కర్స్. అంటే నీకు సోల్డ్ అవుట్ అంతే. హీరోకి ఏమైతుంది, హౌ హీ ఓవర్కమ్స్ అదే సినిమా. ఓపెనింగ్ 10 నిమిషాల్లో మనకు కాన్ఫ్లిక్ట్ చెప్పేశారు సార్. అంటే మీకు ఇంత ఎంగేజింగ్ ఉంటుంది సినిమా. చిన్నప్పుడు విషయం నాకు ఎంత తెలియదు, రిలీజ్ అప్పుడు యూ మైట్ వాట్ డ్రూ మీ సో మచ్ అనేది నువ్వు ఇప్పుడు డాట్స్ కనెక్ట్ చేసుకున్నావు. అది అల్టిమేట్ సార్. అది అంటే చిన్నప్పుడు అర్థం కాలేదు నాకు. మహేష్ బాబు నాకేంటి, మహేష్ బాబు డాన్స్ వేస్తున్నాడు, అమ్మాయిని ఏడిపిస్తున్నాడు, కామెడీ ఉంది. కానీ ఇప్పుడు చూస్తే దాని స్క్రీన్ రైటింగ్ గ్రేట్ స్క్రీన్ రైటింగ్. కమింగ్ బ్యాక్ టు ఒక్కడు కూడా అంతే. ఒక్కడు మొన్న అది కూడా రిలీజ్ చూసిండు.
చిన్నప్పుడు చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, కొండారెడ్డి బుర్జు ఆ సీక్వెన్స్ మనకి హైలైట్ సీక్వెన్స్లు, తెల్ల చొక్క వేసుకుని ప్రతి వాడు ఫ్యాక్షనిస్ట్ కాదా అంటాడు, ఇలాంటివి ఉంటే కానీ క్రాఫ్ట్, ఎడిట్ కట్స్, సౌండ్ కట్స్ ఇప్పుడు చేస్తున్నారు సార్. అంతే ఎల్లికట్లు చేయకట్లు. నేను అర్జున్ రెడ్డి సినిమా చూసి మస్తు అనుకున్నాను, ఒక్కడు సినిమాలో బ్యూటిఫుల్ కట్, ఒక్కడు అంటే ఒక అనెక్డోట్ గుర్తుకొచ్చింది. లైక్ ద కల్ట్ సాంగ్ సాహసం శ్వాసగా, ఆ షూట్ ఆల్మోస్ట్ 8 days నడిచిందట. సో 8 days మహేష్ క్యారింగ్, పరచూరి బ్రదర్స్ చెప్తారు, క్యారింగ్ ద సేమ్ ఇంటెన్సిటీ, సేమ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఆల్మోస్ట్ సేమ్ డ్రెస్ ఫర్ ఫస్ట్ హాఫ్. అండ్ ఇట్ వాజ్ మా ఇంటర్లో వైరల్ మూవీ 2003. Like that movie I still remember theater experience. True. So these were అంటే బేసిక్ గా యు ఆర్ నాట్ దట్ మచ్ ఇంటూ వరల్డ్ సినిమా, బట్ నువ్వు చూసిన సినిమాని చాలా ఇంటెన్స్ గా చూసావు. నెవర్, మా అన్నయ్య ఎప్పుడు హెచ్బి పెట్టేటోడు, నాకు అస్సలు చిరాకు ఇంగ్లీష్ సినిమా. యు ఆర్ ఇంటూ అవర్ బేసిక్ ఇండియన్ హిందీ ఫిల్మ్స్ ఆల్సో. రంగ్ దే బసంతి was something which in my 4th or 5th standard మా తాతగారు ఎక్కువ హిందీ సినిమాలు చూస్తారు. సో హీ యూస్ టు గెట్ హిందీ క్యాసెట్స్. సో రంగ్ దే బసంతి చూసినప్పుడు దాంట్లో కూడా ఇట్స్ అ వెరీ కెమెరా ప్యాటర్న్ ఇస్ హ్యూజ్లీ న్యూ ఇన్ దట్. కెమెరా అంత తెలియదు కానీ నా మెయిన్ స్టోరీ టెల్లింగ్ లో నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే అమీర్ ఖాన్ క్యారెక్టర్ రంగ్ దే బసంతి టైటిల్ సాంగ్ అప్పుడు అతని ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ఒక డైలాగ్ చెప్తుంటాడు, అక్క దిన్ బార్ లక్నో జానే వాళ్ళ ట్రైన్ కక్కుడు మేక్ లూటింగ్, కక్కుడి కబాక్ కాతే కాతే లూటింగ్, అది మంచి జోక్లు వేస్తూ చెప్తుంటాడు వెయిటర్ కి. తర్వాత సాంగ్ ఎండింగ్ కి సేమ్ డైలాగ్ విత్ ఇంటెన్సిటీ చెప్తాడు. లైక్ ఐ థింక్ హీ డిడ్ భగత్ సింగ్ ది ఇంటెన్సిటీతో చెప్తాడు. అది ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూడండి దాంట్లో, బ్యూటిఫుల్ ఫిల్మ్. ఫస్ట్ అసలు పట్టించుకోని విధంగా ఏదో ట్రోల్ చేస్తున్న క్యారెక్టర్ వాడు అంటే దట్స్ హిస్ క్యారెక్టర్. ఆ సాంగ్ లో వాళ్ళందరూ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారనే చూపిస్తారు, ఫన్ మిస్ అవ్వకుండా. సో బ్యూటిఫుల్ ఫిల్మ్ అది నాకు దశావతారం సార్. బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ కమల్ హాసన్ కామెడీ ఫిల్మ్స్ అండ్ దశావతారం తమిళ ఆఫీసర్ యాక్సెంట్. అండ్ నాకు మెయిన్గా ఇష్టం ఏంటంటే ఆ సినిమాలో ఓపెనింగ్ రంగనాథ్ నంబియార్ సీక్వెన్స్ ఉంది కదా సార్. అది దాంట్లో అంటే దేవుడు భక్తులు ఇద్దరు ఒకళ్ళతో కొట్టుకుంటారు అనేది నాకు తెలియదు. కరెక్ట్, వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ అండ్ వాళ్ళిద్దరి మధ్య సాంగ్ రాయిని మాత్రం కానీ రోజు నైట్ మా డాడీ నేను పాడితే కానీ పడుకునేటోడు కదా. మా డాడీ ఫస్ట్ గొంతు పాడేవాడిని. నా ఫేవరెట్ సాంగ్ అది. కానీ ఇంకోటి అప్పుడు చూసినప్పుడు నాకు అర్థం కాదు కానీ ఒక 5 years లేటర్ వెన్ ఐ రీవాచ్ దశావతారం, దాంట్లో చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే దేవుడిది ఉంటుంది కదా, దేవుడు ఉంటే బాగుండు అంటాడు. ఎగ్జాక్ట్, దేవుడు నన్ను నమ్ముతున్నావు అంటే దేవుడు ఉంటే బాగుండు అంటాడు. ఎగ్జాక్ట్, అది వెరీ సటిల్ బట్ వెరీ ఇంటెన్స్ గా ఉంటుంది. వెరీ ఇంటెన్స్ అది. ఇంకోటి NaCl సముద్రం అంతా కావాలి అంటాడు. దాన్ని చూస్తే మనకి ఇట్స్ కోఇన్సిడెన్స్. ఇట్స్ బేసికలీ కోఇన్సిడెన్స్. చిన్నప్పుడు చూసినప్పుడు అది తీసుకున్నందుకే వచ్చింది అనుకున్నాను. 5 years later when I watched it's butterfly effect. It's a coincidence. వాళ్ళు అందరు చచ్చిపోయేటోళ్ళు జస్ట్ ఇది అయ్యి కొంతమంది చనిపోయారు అనేది చూపించడం. ఇదంతా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ నీకు దశావతారం కూడా? దశావతారం థియేటర్ చూడలేకపోయింది సార్. ఓకే. మా అన్నయ్య చూసాడు, నేను చూడాలి థియేటర్ చూడలే. కానీ when it came on satellite, ultimate all time favorite film. దాని అందరూ నాకు అర్థం ఎందుకు వర్కౌట్ అవ్వలేదు నాకు తెలియదు, ఎంత వర్కౌట్ నాకు తెలియదు కానీ బాక్స్ ఆఫీస్ వైజ్ ఇట్ వాజ్ అ హిట్. బట్ ఆ రైటింగ్ కి రాలేదు సార్ ఆ రెస్పెక్ట్. కమల్ హాసన్ గారు గాట్ దట్స్ వాట్ హ్యాపెన్స్. ఇప్పుడు నాట్ అబౌట్ కమల్ హాసన్ గారు. ఆ సినిమాలో ఐ వుడ్ సే కమల్ హాసన్ గారు రైటింగ్ ఇస్ బ్యూటిఫుల్. It overshadowed by his 10 roles. 10 roles. Probably 3 or 4 were not that impactful. అంటే I would feel కమల్ హాసన్ గారు ఆ 10 రోజులు చేయటం మూలంగానే అతను రాసిన స్క్రీన్ ప్లేకి రాలేదండి. బికాస్ స్క్రీన్ ప్లే ఇస్ బిగ్గర్ దెన్ హిస్ పర్ఫార్మెన్స్.